బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు, సంతోషం. వారు చెప్పినంత మేము విన్నాం, చాలా గొప్పగా చెప్పినారు వారు. మరి ఆక్సిజన్ లేని బెడ్లన్నీ మాకు వారసత్వంలో వారి నుంచి వచ్చినాయి అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ వారి నుంచే వారసత్వంలో వచ్చింది మాకు. పెట్టిన ఉండండి వినాలి కదండి, మేము విన్నాం కదండి, మేము విన్నాం కదా బట్టి గారు, మేము విన్నాం కదా. యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మాకు మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం అవ్వాలా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష, వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడి ఉంది. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచారు. మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది ఈ దరిద్రం అంతా. ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది. బడ్జెట్లు పెంచాలి, 100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష, 100% కావాలి. రాష్ట్రాలు చేయాల్సిందే, కేంద్రాలు చేయాల్సిందే. గతంలో జరిగిన తప్పులను మనందరం కలిసి వాటిని రెక్టిఫై చేయాల్సిందే. కానీ ఒక్క టీఆర్ఎస్ఏ చేసినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఐసీఎంఆర్ కూడా చాలా మాటలు మార్చింది అధ్యక్ష. అదేదో టెస్టింగ్ కిట్ పంపించారు, తెల్లాటాలకు వద్దని బంద్ చేయమని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మధ్యనే కొంత స్థిమితపడి ఒక పద్ధతిలో ఇక పలాని మందు కొంత పనిచేస్తుంది, పలాని దాంతో కొంత ఉపశమనం ఉంటుంది, వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి అని కొత్త వైద్యులు కూడా అర్థమవుతా ఉంది. దీనిలో అధ్యక్ష మేము గొప్ప చేసామని డబ్బా కొట్టుకునే పరిస్థితి కాదు. ఎంత చేసినా ఇటువంటి విపత్కర పరిస్థితులు తక్కువనే ఉంటుంది. ప్రతిపక్షాలు కలుస్తామన్నారు, కలవలేదు. డెఫినెట్గా కలవం అధ్యక్ష, కలవం. నేను చెప్తాను, శాసనసభలో చెప్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా, అంత గౌరవంగా, అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు. పోతున్న బయలుదేరుడే మనం ఇక భాషను మొదలు పెట్టుకుని తిట్టుకుని ఓడుతుంది. అంటే మనం ప్రీఎంప్ట్ చేస్తుంది. ఏ ఉద్దేశంతో ఉన్నామో బహిర్గతంగా చెప్తూనే ఉంటుంది బజార్లలో. ఇంకేం కలుగుతారు అధ్యక్ష? ఒక ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉన్న వాళ్ళకు ఏం చెప్తాం అధ్యక్ష? నేను ఇంకో మాట చెప్తాను. అందరికన్నా ఎక్కువ స్పందించినటువంటిది నేనే, అందరికన్నా ఎక్కువ స్టెప్స్ తీసుకున్న కూడా నేనే. ఒక సమయంలో అధ్యక్ష నా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రజలు వెయిట్ చేసేది. అంత సిచ్యువేషన్ తీసుకొని పోయినా, అంత వెల్ఫేర్ మెజర్ తీసుకున్నాం. ఆరోగ్యపరంగా కానీ, ఎమర్జెన్సీ విషయంలో కానీ, పేదలను ఆదుకునే విషయంలో కానీ, 2 లక్షల పైచీలకు వలస కార్మికులను వాళ్ళ ఇళ్లకు పంపించే విషయంలో కానీ అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ₹1 పెట్టాం మేము, రైలు ఛార్జీలు మీరే పెట్టుకున్నట్టు కూడా విపత్కర పరిస్థితులు ఉండి కూడా మనమే పెట్టుకున్నాం అధ్యక్ష. వాళ్ళకు అరటి పండ్లు, అన్నం ఇళ్ళ చేరేదాకా, వాళ్ళ ఊరికి చేరేదాకా కూడా మనమే ఇచ్చి పంపించినాం. ఇక్కడున్న పేదలకు బియ్యం అడిషనల్కి ఇచ్చినాం, డబ్బులు అడిషనల్కి ఇచ్చినాం, పెన్షన్లు కొనసాగించినాం. ఇవన్నీ కూడా చేసినాం. దీంతో పాటు పీపీ కిట్ సమకూర్చుకున్నాం, N95 మాస్క్ సమకూర్చుకున్నాం. లక్షల సంఖ్యలో సర్ప్లస్ ఉండే విధంగా వెంటిలేటర్స్ కూడా అవసరానికి మించి సమకూర్చుకున్నాం అధ్యక్ష. అంతకుముందు అసలు ఉండేటి కావు, నేమ్ సేక్ ఎక్కడనో ప్రైవేట్ హాస్పిటల్ 2, 3, 4 ఉండేటి తప్ప గవర్నమెంట్లో అసలు ఉండే అధ్యక్ష. ఎక్కడనో మన నిమ్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఉండేటి. అదంతా కూడా మాకు వారసత్వంలో వచ్చింది అధ్యక్ష. ఆ వెంటిలేటర్ లేనితనము, కిట్లు లేనితనము ఇదంతా ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. నేను ఎవరినో బ్లేమ్ చేయమనడం కాదు. ఆక్సిజన్ బెడ్స్ అయితే అసలు లేవు. ఈరోజు మేము 100% ఆక్సిజన్ బెడ్లు పెట్టామని చెప్పి గాంధీలో కావచ్చు, ఉస్మానియా అంటే దాని రకరకాలు నడుస్తూ ఉంది, టిమ్స్లో కావచ్చు, ఇంకా ఇతర అనేక ఆసుపత్రుల్లో కావచ్చు, జిల్లా హాస్పిటల్స్లో కావచ్చు. నేనే స్వయంగా చెప్పిన అధ్యక్ష, అన్ని బెడ్స్కి హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపడా పెట్టండి, ముందరికైనా సరే మనకు ఉపయోగపడే స్టేట్ నష్టం వచ్చేది ఏం లేదని చెప్పినాం. నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో కొన్ని విషయాలు చెప్పినారు. ఎస్, ముందు నుంచి అధ్యక్ష ఈ దేశంలో నేను వ్యతిరేకించిన ప్రైవేట్ హాస్పిటల్ లూటీ చేస్తాయి అని చెప్పిన అధ్యక్ష. నేను యాంటిసిపేట్ చేసి వాళ్ళ టెండెన్సీ అట్లా ఉంది కాబట్టి, లూటీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ని పెట్టుకొని గవర్నమెంట్ ఎంత డబ్బైనా పెడదామని చెప్పిన అధ్యక్ష. కానీ మాకు సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనే పేరిట ఒక 10-15 దవాఖానలకు లైసెన్సులు ఇచ్చి పరిస్థితి అధ్యక్ష. మేము ఆపినాం, చాలా రోజులు పర్మిట్ చేయలే వాళ్ళం. మీరు చేయవద్దు అని చెప్పినాం, దోపిడీ చేస్తారని చెప్పినాం. సెంట్రల్ గవర్నమెంట్ దానికి బాధ్యత అధ్యక్ష. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అని మరి ఎవరో పోయిన పుణ్యాత్ములు కానీ హైకోర్టుకు పోతారు అధ్యక్ష. హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది స్పష్టంగా. అఫోర్డబుల్ వాళ్ళు పోతారు, మీకేం అబ్జెక్షన్ పంపియండి. కోర్టు ఉత్తర్వులు ఏం చేస్తాం అధ్యక్ష? అనేక మాసాలు మేము ఆపినాం, నేనే ఆపిన, తెలుసు, రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మజ్బూర్ అయిపోయి మేము ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరిగింది అధ్యక్ష. ఎగ్జాక్ట్గా అదే దోపిడీ ప్రారంభమైంది. గతంలో ఇట్లా ఉంటేనే, అవసరం లేని సిజేరియన్ ఆఫీసర్లు చేస్తేనే, మహిళల యొక్క బతుకు జడగొడితేనే
అవసరం లేని పిచ్చి కథలను చేస్తే అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి ఇలా కేసీఆర్ కిట్లను తెచ్చినాం అధ్యక్ష. పేద ప్రజలు బతికిపోయింది దాంతో. మాకేదో కన్సర్న్ లేనట్టు చెప్తే ఎట్లా? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి కేసీఆర్ కిట్ లాంటి పథకం? అట్లాంటి పథకం తెచ్చి ఆ సిజేరియన్ ఆపరేషన్లు, ఆ దిక్కుమాలిన ఆపరేషన్లు జరగకుండా, దోపిడీ జరగకుండా ప్రజలను మేము కాపాడినాం. అది ప్రజల మందర ఉంది. ఇలా మదర్ మార్టాలిటీ రేటు తగ్గింది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు తగ్గింది. కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది. అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష. మేము తగ్గించలేదా? పేదల మీద భారం పోలేదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా? అధ్యక్ష, చెయ్యగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. కరోనా విషయంలో కూడా అన్ని రకాలుగా చేసినాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఏ పేదలను ఆదుకోవడానికి కానీ ఇంకో రకం కానీ. అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు, ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసినాం అధ్యక్ష. 60% శాలరీస్ కట్ చేసి కూడా ఆ డబ్బులు పేదల కోసం వాడినాం. సంక్షేమం ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలు దెబ్బకు తినకూడదని అగ్రికల్చర్ విషయాలు రైతుల కోసం ఉన్న స్కీమ్లు ఆపలే, సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఆ విధంగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసినాం. మందులు ఇప్పుడు ఎన్ని కావాలనో బట్టి విక్రమార్క గారు మీరు పోయినప్పుడు ఏముందో కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు అన్ని హాస్పిటళ్లలో 100% పెట్టినాం అధ్యక్ష. అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష, ఇవన్నీ పోను ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖానకు పోలేదు, ఒక ఊరికి పోలేదు. నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష. డబ్బా కొట్టుకుని మాకు రాదు. నేను కొన్ని గంటలు ఇనీషియల్ కరోనా వచ్చిన సమయంలో కొన్ని వందల గంటలు దీని మీద స్పెండ్ చేసి, రాత్రులు నిద్ర లేకుండా కూడా స్పెండ్ చేసి, అసలు ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేయాలి, మనం ఏమైనా చేస్తే ఏమైనా చేయగలుగుతామా, నిజంగా మన చేతిలో ఏమైనా ఉందా అని అనేక ప్రయత్నాలు చేసినాం. దీనికోసం ఫైనాన్స్ సెక్రటరీ నేను పర్సనల్గా పిలిచి ఎన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఇంకా ఏం ఉత్పాదం వస్తుందో, ఇంకేం సిచ్యువేషన్ వస్తుందో, ఏం ఎదుర్కోవాలని చెప్పి డబ్బులు ఒక 3-4 వేల కోట్లు రిజర్వ్లో పెట్టించిన అధ్యక్ష. కొన్ని ఇతర ఖర్చులు ఆపుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు కాలికి బట్టగట్టకుండా ఆయన తిరిగి మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీల హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, దాదాపు ఒక 20,000 బెడ్స్ ఎప్పుడు కావాలన్నా సరే రెడీగా పెట్టే విధంగా తయారు చేసినాం అధ్యక్ష. 1,00,000 మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం. బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పినారు, అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం. ఒక్కరికి వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని కూడా వాడినాం అధ్యక్ష, ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు. అహోరాత్రాలు పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కానించి, ఆశా వర్కర్స్ కానించి, ఏఎన్ఎంల కానించి అందరూ కూడా పనిచేసిన వాళ్ళు. విశ్వ ప్రయత్నాలు చేసినాం, ఎన్ని ఏమన్నా చేసినాం. అయితే ఏం చేస్తాం అధ్యక్ష, ఒక ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక యాజమాన్య బాధ్యతలు ఉన్న ప్రభుత్వంగా బెంబేలెత్తించి ఇంకో 10 మంది సర్టిఫికేట్ చేస్తారా, లేకపోతే ధైర్యం చెప్తారా? ఏది కర్తవ్యం అధ్యక్ష? గవర్నమెంట్ కర్తవ్యం ఏంది? ఏది వచ్చినా మేము ఆదుకుంటాం, మేము ఉంటాం, డోంట్ వరీ అని చెప్తాం తప్ప, అయ్యో నా చేతులు ఏం లేదు, నీ చేతులు ఏం లేదు, మందు లేదు కాబట్టి మీరంతా పరిశాన్ కానీ వాళ్ళని చెప్తారా అధ్యక్ష? ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా? ఏ బాధ్యత గల ప్రభుత్వం కూడా చేయదు. కాబట్టి మేము హాస్యాస్పదంగా చేసిన బట్టి విక్రమార్క గారిని మీరు కరెక్ట్ చేసుకోవాలండి. మేమేం హాస్యాస్పదం చేయలేదు. వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ యూ. మేము కన్సర్న్ లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు. 100% చేసినాం. ఏదో బదనాం నెట్టాలే బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. వైన్ షాప్స్ ఒక తెలంగాణలో తెరిచినారండి, ఇండియాలో పంజాబ్లో కూడా తెరిచింది కదనండి, రాజస్థాన్లో తెరిచింది కదండి. మీ గవర్నమెంట్లో వర్దిల్తున్నాయి కదా అక్కడ, మరి అక్కడేం తెరిచిందండి? ఆడో పాలసీ ఈడో పాలసా అంటే అధ్యక్ష, కరోనాతోని 100% బడ్జెట్ పోయింది, జీరో నిల్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిలీజ్ చేయదు. వచ్చే కొద్దిపాటు అధ్యక్ష ఏమి అధ్యక్ష, ఏప్రిల్ మాసంలో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి అధ్యక్ష, ఇన్ ది ప్లేస్ ఆఫ్ 15,000 crores. నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, మేము దాచిపెట్టలేదు, ప్రజలకు చెప్పినాం.